महादेव उवाच ततः स लक्ष्मणो रामः शनैर्वापसरस्तटम् आगत्य सरसां ज्येष्ठः दृष्ट्वा विस्मयमाययौ क्रोशमात्रं सुविस्तीर्णमगाधमनशम्बरम् उत्पुल्लाम्बुजकल्हारकुमुदोत्पलमण्डितम्। ఆ పరమేశ్వరుడు అపవాదులు చెప్తూ ఉన్నాడు, ఓ కాత్యాయని, అంతటా రాముడు లక్ష్మణ సమేతుడై నెమ్మదిగా నెమ్మదిగా పంపా సరోవర తీరాన్ని వెళ్ళారు. అక్కడ ఆ సరోవరంలో పంపా సరోవర శోభను సమృద్ధిగా చూసి ఎంతో ఆశ్చర్యాన్ని పొందినారట. ఆ సరస్సు క్రోసు దూరం విస్తీర్ణం కలిగి అగాధమై నిర్మలమైన జలముతో నిండి ఉన్నది. బాగా వికసించినటువంటి తామరలున్నాయి ఆ పంపా సరోవరంలో. ఇంచుక ఎరుపైన కలువలు, కొద్దిగా ఎరుపు ఉన్నటువంటి కలువలు, తెల్ల కలువలు, నల్ల కలువలు విధిగా శోభిస్తున్నాయి. పంపా సరోవరం ఎక్కడ ఉంది? అయ్యప్ప అక్కడ చక్కగా హంసలు, చక్కగా లేడి పిట్టలు, కన్ని లేళ్ళు, రాధ పిట్టలు క్రిక్కిరిసి సంచరిస్తూ ఉన్నాయి. చక్రవాకాదులు ఆ సరోవర శోభను ఇనుమడింపజేస్తూ ఉన్నాయి. నీరు కోళ్ళు, నీటి పక్షులు, క్రౌంచ పక్షులు మొదలైన పక్షుల కలకలములతో మధురారావములతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి కదా ఆ పంపా సరోవరం. చిత్ర విచిత్ర పుష్పాదులతో పరిపూర్ణమై నానా విధముల ఫల వృక్షముల చేత కూడి ఉన్నది. పద్మరాగము చేత సుగంధితమైనటువంటి ఆ పంపా సరోవర జలము సజ్జనుని హృదయం వలె, సజ్జుడి యొక్క హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో ఆ విధంగా కనిపించిన ఆ రామచంద్రుడికి లక్ష్మణుడికి. అక్కడ ఆ సరస్సు నీటిని స్పృశించి స్నాన ఆచమన సంధ్యావందనాదులు గావించి శ్రమము తొలగించని ఆ నీటిని తనివి తీరేట్లుగా తాగినారట. ప్రభువుకు రాముడు తమ్ముడితో సహితులై పంపా తీరమున చల్ల నీడ పట్టున్నటువంటి మార్గము గుండా సంచరిస్తూ ఋష్యమూక పర్వతమున్న పక్కన లోయల ద్వారా ధనుర్భారధరులై జితేంద్రియులు, జటావరకల శోభితులు, గొప్ప పరాక్రమశాలులకు రామలక్ష్మణులు వివిధ వృక్షములను, ఋష్యముఖ గిరి శోభను చూస్తూ ఆనందిస్తూ వెళుతూ ఉన్నారు. వారి రాకను గిరి శిఖరమున నలుగురు వానరులతో నిలిచిన సుగ్రీవుడు గమనించినాడు. వెంటనే ఆ సుగ్రీవుడు ఏం చేశాడట? స్థిత్వా దదర్శతో యాంత వారురోహ గిరేశిరః. ఆ శిఖరం పైకెత్తినాడ. ఎక్కి ఎవరా వస్తున్నది అని చూశాడ. చూసి మొట్టమొదటిగా భయాన్ని పొందాడు. ఎలా? భయాదాహనుమందం కౌతౌ వీర వరౌ సఖే గచ్చ జానీహి భద్రం దేవటు భూత్వా ద్విజాకృతి. హనుమంతుడితో చెప్తున్నాడు సుగ్రీవుడు, మిత్రమా, ఎవరో వీరవరుడు వీరిద్దరూ ఎవరుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఎవరో వస్తూ ఉన్నారు. నీవు జాగ్రత్తగా వెళ్ళి వారెవరో తెలుసుకున్నావు. ఎందుకంటే వారు ఏమైనా పంపించినాడా, నన్ను కడతీర్చులకి చంపుటకే వారు ఏమైనా పంపించినాడా తెలుసుకుని రమ్ము. ఎలా వెళ్తావు? బ్రహ్మచారి, బ్రాహ్మణ బ్రహ్మచారి వేషంతో వెళ్ళు. హనుమంతుడు ఏ విషయాన్ని ధరించగలడు. ఆయన కాదు అనుగ్రహం. ఆయన ఎవరో కాదు, పరమేశ్వరుడే, ఈశ్వరుడే, ఆ అంశనే హనుమంతుడు. వారిద్దరితో చక్కగా సంభాషించి వారి అంతర్గత భావమును లోతుగా కనిపెట్టు. వారిద్దరు ఒకవేళ దుర్భావం కలిగి ఉన్నాడలా నాకు
ప్రతిజ్ఞ చేయుము. ఇదంతయు వినయముతో నటించుచు చక్కగా విచారించి నిశ్చయముగా తెలుసుకును. అలాగేని ఆంజనేయుడు బ్రహ్మచారి రూపమున రామలక్ష్మణుల దగ్గరికి వచ్చినాడు. వచ్చి రాముడికి వినయంతో నమస్కారం చేసి ముందుకు వంగి, వినయంతో వంగి నమస్కారం చేసి ఈ మాట చెప్పినాడు. 3 మాటలు అడిగినాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి గొప్పతనం ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమిటి? కో యువాం పురుష వ్యాఘ్రో యువానో వీర సమ్మతో జ్యోతయంతౌ దిశః సర్వాన్ ప్రభయా భాస్కరా వివ. అయ్యా నమస్కారం చేసి, అయ్యా మీరు ఎవరు? మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చినారు? మీ చేతిలో ధనుర్భాణములు ఏమిటి? ఈ 3 మాటలు మాట్లాడారు. అంటే ధనుర్భాణం అంటే మీరు నిజంగా బ్రాహ్మణులై ఉన్నటువంటి వారైతే వెలకధారులై ఉన్నారు. కానీ వెలకధారులు క్షత్రియుల్లాగా వీరుల్లాగా ధనుర్భాణ ధరించారు అని దానికి అర్థం చేస్తారు. ఆ 3 మాటలకే రామచంద్రుడు అతని యొక్క పాండిత్యాన్ని గ్రహించాడట. గ్రహించి ఏం చెప్పాడంటే, లక్ష్మణ, పురుష శ్రేష్ఠులు ఆవరిస్తూ ఉన్నారు, పైకి యవ్వనంలో ఉన్నారు, మహావీరులు, దిశలన్నీ సూర్యుని వంటి తేజస్సుతో ప్రకాశింపజేసేవారు మీరెవ్వరు? మీరిద్దరూ 3 లోకములు సృజించువారని నా మనసు చెప్పుతూ ఉన్నది. మీరు ప్రకృతి పురుషులలో లేదా ప్రధాన పురుషులలో వెళ్ళినా కావచ్చు. అందుకు కాబోలు ప్రపంచంలో కారణభూతులుగా కనిపిస్తా ఉన్నారు. జగమునందు అంతటా నిండి ఉన్న వారుగా నాకు గోచరిస్తా ఉన్నారు. మాయయా మానుషాకారో చరంతామివ లీలయా భూభారహరణార్థాయ భక్తానాం పాలనాయ చ. ఆ విధంగా హనుమ పలికిన మాటలు విన్నటువంటి ఆ రామచంద్రుడు లక్ష్మణుడు అంటున్నాడు, రామో శ్రీరామో లక్ష్మణం ప్రాహ పశ్యైనం వటురూపిణం శబ్దశాస్త్రమశేషేణ శృతం నూనమనేకధా అనేన భాషితం కృత్స్నం న కించిదపశబ్దితం తతః ప్రాహ హనుమంతం రాఘవో జ్ఞాన విగ్రహ. లక్ష్మణ, చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ వటువును బాగా పరిశీలించడం తప్పనిసరిగా. ఈ వటువు అంటే బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారి అనేకమైన వ్యాకరణ శాస్త్రములు, నవవ్యాకృత పండితాయ నమః ఆంజనేయ స్వామి బిరుదు. నవవ్యాకరణ పండితుడిలాగా, త్రివేదిలాగా నాకు గోచరిస్తూ ఉన్నాను. వేదాన్ని బాగా అధ్యయనం చేసిన వాడిలాగా అనిపిస్తూ ఉన్నాను. ఆయన ఈయనతో మాట్లాడప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సుమ అని చెప్పి రాముడు ఇంతటి వాడు ఉంటాడు. మరి ఆ ఆంజనేయ స్వామిలో ఏమిటి ఆ విశేషం? అసలు మాట ఎలా మాట్లాడాలి? మనం మాట్లాడేటప్పుడు మాట యొక్క తీరు ఏ విధంగా ఉండాలి? మనకు వాల్మీకి రామాయణంలో ఒక మాట ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి ఇది చాలా అందరికి ఉపయుక్తమైనటువంటి మాట. న ముఖే నేత్రయోర్వాపి లలాటే భృగోస్తథా అన్వేష్యక్షిపి చ గాత్రేషు దోషః సంవిదః క్వచిత్. మాట మాట్లాడేటప్పుడు ముఖాన్ని ఎగరవేయడం, నేత్రాలు వేయడం, లేదా నేల చూస్తూ మాట్లాడడం ఇవి చేయకూడదు. తర్వాత మాట్లాడుతుంటే ఇంకో దిక్కు చూస్తూ ఉండడం అంటే ఒక నిర్లక్ష్య భావన. ఎదురువాడితో మాట్లాడుతుంటే ఎవరైనా మనం మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా ఇంటి పక్క చూస్తూ మాట్లాడినా అనుకోండి, వాటితో మనం మాట్లాడకూడదు. రామాయణం చెప్తున్నటువంటి మాట ఏ విధంగా ఉండాలి అంటే అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అమద్భుతం.
ఈ 4 తెలిసి ఉండాలి. అవిస్తరం అంటే పోయిన పని ఏమైందిరా అని అడిగితే ఏమైందో చెప్పాలి తప్ప నేను ఇక్కడికి బయలుదేరినా, స్కూటర్లో బయలుదేరినా, బయలుదేరి అక్కడికి వెళ్ళినా, మధ్యలో ఏదో అపాయ యాక్సిడెంట్ జరిగింది, వాడు కలిసిండు వీడు కలిసిండు అని చెప్పకూడదు. దాన్ని అవిస్తరం అంటారు. అసందిగ్ధం, అసందిగ్ధంగా మాట్లాడకూడదు. అసందిగ్ధం అంటే వాడికి స్పష్టంగా వినిపించాలి. వాక్యాల్లో పదవులను మింగినట్టుగా. అంటే మొదటి పదం వినబడదు, చివరి పదం వినబడదు. లేదా మొదటి పదం వినబడదు, చివరి పదం వినబడదు, మధ్య పదం మాత్రం వినబడదు. పదానికి మధ్య స్పేస్ ఉండాలి. పదానికి మధ్య వారికి స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. అవిలంబితం అంటే దాని అంటే దీర్ఘాలు తీస్తూ మాటను కూడా దీర్ఘాలు తీస్తూ మాట్లాడడం. మంత్రంగా చెప్పాలి, శ్లోకంగా చెప్పాలి, మాటను మాటగానే మాట్లాడాలి, దీర్ఘాలు తీస్తూ చెప్పకూడదు. అదేవిధంగా అవధృతం అంటే చాలా మనకి పెదవులపైన మాట్లాడదు. మాట అనేది కంఠం నుంచి రావాలి. ఆ కంఠం నుంచి వచ్చినా కూడా ఎంత ఉండాలి అంటే వారు ఎంత డిస్టెన్స్ ఉన్నారో అంతవరకు మాత్రం వినబడాలి. జ్ఞాని ఇక్కడ ఉందనుకో, జ్ఞాని ఇలా రామ్మా అంటే సరిపోతుంది. జ్ఞానే ఇలా రా అన్నా అనుకో, 1 కిలోమీటర్ దూరం ఉన్న వాడికి మాట్లాడదు. గట్టిగా మాట్లాడు అంటారు కదా, గట్టిగా విలువండి అని కూడా అంటారు. గట్టిగా విలువండి అంటే వాడి వినబడే ఎదుటి వాడికి వినబడేందుగా మాట్లాడతారు. అనవసరమైన ప్రసంగాలు చేయకూడదు. అది విద్వాంసులు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకు కూడా ఇంటర్వ్యూలో అక్కడ కూడా 2 మార్కుల క్వశ్చన్కి 20 మార్కుల సెంటెన్స్ రాయకూడదు. 2 మార్కుల క్వశ్చన్ 2 మార్కుల క్వశ్చనే రాయాలి కదా. ఏమో అంతేనా? 2 మార్కుల క్వశ్చన్కి 20 మార్కుల సెంటెన్స్ రాస్తారా? 4 పేజీలు 5 పేజీలు రాస్తాం అనుకో, టైం వేస్ట్ కాదు. అట్లా సమాధానం కూడా దేనికి ఎంత సమాధానం చెప్పి అంతే చెప్పాలి. ఇది మనకు రామాయణం చెప్తున్న మాట. ఇది అందరు గుర్తు. మనం మనిషి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, ఎంత మాట్లాడాలి, పెదవుల పైన మాట్లాడకూడదు, అక్షరాలు మింగి మాట్లాడకూడదు. అర్థమైందా? అలాగే వాడికి గుడ్డ ధర వచ్చేట్టుగా మాట్లాడకూడదు. కంఠం పెద్ద ఉంటుంది, రసదాగినట్టు చిన్నగా మాట్లాడినా కూడా పెద్దగా ఉంటుంది. అలా ఉండకూడదు. ఇది ప్రధానంగా ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. అలాగే ఉచ్చారయతి కళ్యాణి, హృదయం వాచం హృదయహర్షి. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉచ్చారయతి కళ్యాణి అనేక మాటలు వింటే వాడి హృదయంలో చల్లబడాలట, ఆనందం కలగాలి. వాచం హృదయహర్షి. నాకు వీటితో మాట్లాడే ఒక తలకాయ నొప్పి వేసుకుంటారు, కాఫీ తాగేసుకుంటాను, మాట్లాడేందుకనే కాఫీ తాగి రావాలి అనుకోకూడదు. వాడికి ఆనందంగా ఉండాలి. ఒక పానీయం తాగి వాచం ఉచ్చారయతి కళ్యాణి, చాలా మంచి ఆనందంగా మాట్లాడాలి. అతిగా హ్రస్వ దీర్ఘాలు పెట్టకూడదు. నవ్వుతూ మాటలు నవ్వుతూ మాట్లాడదు. నవ్వవలసిన విషయం నవ్వచ్చు, నవ్విన తర్వాత మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత నవ్వాలి. మాట్లాడుతూ నవ్వకూడదు, మాట్లాడిన తర్వాత నవ్వచ్చు. వాడికి అర్థం కాదు. ఆ జోక్స్ మాట్లాడుతున్నారు కొంతమంది, ఆ జోక్స్ ఎందుకు చేస్తున్నాడు వీడికి అర్థం కాదు, అసలు మాట్లాడబడదు. ఆ విధంగా మాట్లాడదు. రామాయణం చెప్తున్నటువంటి మాట అని చెప్తుంటాడు. లక్ష్మణ చూడనైనా అనేన భాషితం కృత్స్నం నకించిదపశబ్దితం. ఇలా మాట్లాడేటప్పుడు కొంచెం కూడా అపశబ్దం లేదు, చూసావా? తదప్రాహనుమంతం రాఘవో జ్ఞాన విగ్రహ. ఆ విధంగా కొంచెం అక్షబ్దం పలకలేదు కదా అని ప్రశంసించి మూర్తిభంగుల జ్ఞానస్వరూపుడు రాఘవుడు హనుమంతుడితో ఇలా అన్నాడు. ఏమిటి? అహం దాశరథీ రామః స్వయం మే లక్ష్మణోనుజః సీతయా భార్యయా సార్థం పితుర్వచన గౌరవా.
స్వామి బ్రాహ్మణోత్తమ, నేను దశరథ మహారాజు గారి పుత్రుడు రాముడను, నా తమ్ముడు ఇతడు లక్ష్మణుడు. నేను నా భార్యలు సీతతో కలిసి ఆ అరణ్యవాసానికి తండ్రి యొక్క మాటను తప్పకు ఆచరించాలి అని అరణ్యవాసముకి వచ్చాను. దండకారణంలో నివసించుతుంది. అచ్చట ఎవడో ఒక రాక్షసుని చేత సీత అపహరింపబడినది. ఆమెను అన్వేషించుచూ ఇద్దరం కూడా ఇక్కడికి వచ్చి చేరింది. ఇక్కడ చూడండి ఒక మాట, ఆ కవంధుడి దగ్గర మాట్లాడినప్పుడు ఇదే మాట అన్నాడు. ఎవరు? రామచంద్రుడు. ఇది కూడా ఒక రాక్షసునితో నా సీత అపహరింపబడింది. ఆల్రెడీ జటాలు చెప్పినాడు, రాముడు తీసుకెళ్ళినాడు అనే విషయం. అలాగే శబరికి చెప్పినది. శబరి కూడా రావణాసుడు తీసుకెళ్ళిన శబరి చెప్తున్నది. మరి ఇక్కడ సుగ్రీవుని దగ్గర కానీ ఇక్కడ కానీ రావణాసుడు తీసుకెళ్ళిందో చెప్పొచ్చు కదా. రాముడు ఎందుకు చెప్పలేదంటారు? మనం ఒక మాట ఆలోచన, దీంట్లో ఒక అర్థం ఉంది. ఎవరో చెప్పేటువంటి మాటల్ని మనం విశ్వసించి మనం మాట పలకకూడదు. రావణాసుడు తీసుకోపోవచ్చు, రాముడు తెలియదు, రావణాసుడు తీసుకుపోయాడని చెప్పి చెప్పవచ్చు కదా. కానీ ఆ మాటలు ఎవరో రాక్షసుడు తీసుకెళ్ళినాడు అని చెప్పినారు. రావణాసుడు తీసుకుపోయిందో ఎప్పుడు రూఢి చేసుకున్నాడు ఆయన? ఆంజనేయ స్వామి అమ్మవారిని చూడమని తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు విశ్వసించింది ఆయన. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తారు, మనం అనుకుంటాం ఫలానా వాడు చేసినాడనగానే అదే నమ్మేస్తాం. ఫలానా వాడు నేను తిట్టినాడు అనగానే వాడు తిట్టినాడని మనం చెప్తాం. వాడు తిట్టిండట, వాడు తిట్టాడు, వాడిని ఇట్లా మాట్లాడాడు, ఫలానా వాళ్ళ ఇట్లా మాట్లాడాడు, నీకు తెలుసా, నువ్వు చూసావా కదా. మనం చూడలేదు, మనం వినలేదు. ఎవడో చెప్పినటువంటి మాట